అందరికీ నమస్కారం. కథ తెంచుకున్న బంధం. రచయిత శ్రీ పార్థి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? మరి చూడమ్మాయ్, ఇందాక మా అబ్బాయి నన్ను ఎక్కడికి తీసుకొచ్చాడు. ఇలాగే లోపలికొచ్చాడు. ఏడి, ఎక్కడ వాడు? ఆయన పని మీద బయటికెళ్ళారు మామగారు. మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు. అలాగా? ఇది నా పెట్టెలా ఉందే. ఎక్కడుందేమిటి? మీ అబ్బాయే ఇచ్చి వెళ్ళారు. సరే అమ్మాయి, మా అబ్బాయి వస్తాడు. నేను ఆ గేటు దగ్గర కూర్చుంటాను. నేను కనపడకపోతే వాడు కంగారు పడతాడు. సంవత్సరం తరువాత. మా అమ్మగారు, ఎంతసేపని ఇలాగే గేటు ముందు కూర్చుంటారు? రాత్రైంది. రండి, భోజనం చేసి పడుకుందరు గాని. అయ్యో, ఈరోజు కూడా రాలేదు వాడు. సంవత్సరం నుండి పొద్దున్న సాయంత్రం వాడి కోసం కాచుకుని కూర్చుంటున్నాను. వాడు మాత్రం రావడం లేదు. ఈ అమ్మను మర్చిపోయినట్టున్నాడు. చూడమ్మాయ్, నేనెక్కడా ఉండలేకపోతున్నానని, చాలా ఇబ్బందిగా ఉందని వచ్చి నన్ను తీసుకెళ్ళమని ఒకసారి ఫోన్లోనైనా మాట్లాడి చెప్పకూడదు మా వాడితో? సార్, మీ అమ్మగారు శాంతమ్మ గారు ఇక్కడా ఉండలేకపోతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆవిడను ఇక్కడ దింపేశాక ఒక్కసారి కూడా మీరు వచ్చి చూడలేదు. రోజు మీకోసం గేటు దగ్గర పెట్టి పట్టుకుని పొద్దున్న సాయంత్రం ఎదురు చూస్తున్నారు మీరు వస్తారని. మీరు ఒకసారి వచ్చి చూసి వెళ్తే బాగుంటుందేమో. చూడండి, మీకు 10 సంవత్సరాలకు సరిపడా డబ్బు కట్టాను. కావాలంటే ఇంకా పంపిస్తాను. నేను రావడం మాత్రం ఇప్పట్లో కుదరదు. ఆవిడను అక్కడే ఉండనివ్వండి. అది కాదు సార్, ఆవిడ చాలా చిక్కిపోయారు. మానసికంగా బాగా కృంగిపోయారు. ఒకసారి మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. కనీసం ఒకసారి ఫోన్లోనైనా మాట్లాడండి. అవసరం లేదు. ఈసారి నేను ఇండియా వచ్చినప్పుడు అక్కడికి వచ్చి ఆవిడను చూస్తాను. నాకు చాలా బిజీగా ఉంది. నేను తర్వాత మాట్లాడతాను. మా అమ్మగారు, మీ అబ్బాయితో మాట్లాడాను. ఆయన చాలా బిజీగా ఉన్నారట. ఈసారి ఇండియాకి వచ్చినప్పుడు మిమ్మల్ని చూడటానికి వస్తానన్నారు. మీతో మాట్లాడడానికి కూడా సమయం లేదన్నారు. అంతా నా కర్మ. ఇప్పుడు నేనేం చేసేది? అలా కన్నీళ్లు పెట్టుకుని బాధపడకండి మా అమ్మగారు. అమ్మాయి, నాకు సహాయం చేసి పెడతావా? ఇదిగో ఈ నంబర్కు ఫోన్ చేసి ఆయన్ని నేను ఇక్కడికి ఉన్న పలంగా రమ్మన్నానని చెప్పు. ఎవరు మా అమ్మాయి? ఈయన మా అన్నయ్య. 15 సంవత్సరాల తరువాత. ఇదిగో బాబు, చీటీలో ఉన్న ఈ ఊరికి ఎలా వెళ్ళాలి? ఏదండి? ఇదా అండి? ఇది మా ఊరేనండి. నన్ను మీతో పాటు రమ్మంటారా? వచ్చి కారెక్కు. అలాగే, ఇంక పదండి. అవును, నీ పేరేంటి? గట్టయ్య అంటారండి. నీకు ఆ ఊర్లో శాంతమ్మ గారు తెలుసా? ఆరు తెలియకపోవడమేటండి. ఆరు దేవతండి. మా ఊరందరికీ పెద్ద దిక్కండి బాబు. నాకు మాత్రం తల్లిలాంటోరండి. మా ఊరు నుండి పొట్ట చేత పట్టుకుని ఈ ఊరొచ్చానండి. ఆరే నా కన్న పెట్టి నన్ను సేరదీసి పళ్ళు ఎట్టి నాకు దారి చూపించారండి ఆ మహాతల్లి. ఆవిడ ఈ ఊరికి ఎలా వచ్చారో తెలుసా? పెద్దగా తెలదండి. నాకు తెలిసిన విషయమైతే ఆరుకో పెద్ద ఇల్లు, 2 ఎకరాల భూమి ఉండేదటండి. ఆ భూమి పక్క నుండి గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు ఏస్తే దాని ధర అమాంతం పెరిగిందటండి. ఆయన్ని అమ్ముకొని ఈ మారుమూల పెళ్లిలో 5 ఎకరాల భూమి కొని అందులోని ఇల్లు కట్టారటండి. ఇదే నా ఊరు? అవునండి. డ్రైవర్, ఒక్క నిమిషం కారాపు. ఇదేమిటి, అన్ని ఇళ్లకు శాంతమ్మ గారు అని రాసుకున్నారు? మరదేనండి మా ఊరి గమ్మత్తు. శాంతమ్మ గారు ఈ ఊరికే తల్లండి. అందరూ ఆరి మాట మీద నడుస్తారండి. ఊళ్ళో ఎవరికే కట్టమొచ్చినా ఆరే తీరుతారండి. పిల్లకాయలకి బడి పెట్టించి చదివిస్తున్నారండి. అంతా ఆరి డబ్బేనండి. ఇక మా ఊరి పిల్లకాయలకైతే ఆరు దేవతలాంటి అమ్మండి. ఒక్క క్షణం కూడా ఆరు నొదిలి పిల్లకాయలు ఉండలేరండి. డ్రైవర్, పోని. బాబుగారు సూటు బూటు వేసుకున్నారు. ఎక్కడి నుండండి రాక? అమెరికా నుండి. అయ్య బాబోయ్, మా అమ్మగారిని కలవడానికి అమెరికా నుండి వస్తున్నారా? అదేం లేదు, ఆవిడ మా అమ్మగారు. అయ్య బాబోయ్, మా అమ్మగారు మీ అమ్మగారా అండి? ఎలా ఉన్నావమ్మా? తల్లి నమ్మకాన్ని కొడుకే వమ్ము చేస్తే ఆ తల్లి ఎలా ఉండగలదు బాబు? అలాగే ఉన్నాను. ఇదంతా నేను కావాలని చెయ్యలేదమ్మా.
ఎలా చేసినా నా ప్రతి కన్నీటి చుక్కకు నువ్వు సమాధానం చెప్పగలవా బాబు? అందుకే నిన్ను అమెరికా తీసుకువెళ్దామని వచ్చానమ్మా. ఎందుకు నాయనా? నీ ఇంట్లో వెట్టి చాకరీ చేయడానికా? అయినా నీ బతుకు నువ్వు చూసుకున్నావు. నన్ను గాలి కొదిలేసి వెళ్ళిపోయావు. నా బతుకును నేను దిద్దుకున్నాను. ఇక్కడ నేను స్వతంత్రంగా బతుకుతున్నాను. నాకెందుకు నాయనా ఆ అమెరికాలో? అమ్మా, అమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా. అయ్యో నా తండ్రి, కొంచెం ఓపుకు పట్టు నాయనా. ఈ చెత్తంతా బయటికి వెళ్ళాక నీకు మంచి ఆవు నెయ్యి వేసి అన్నం పెడతాను, సరేనా? ఇలా ఒళ్ళో కూర్చో. నా పిల్లల ముఖం చూసైనా మనసు మార్చుకోలేవా అమ్మా? నన్ను నమ్ముకుని ఇక్కడ చాలామంది పిల్లలున్నారు. నా వయసు వారున్నారు. ఇప్పుడు వారందరికీ నేనే తల్లిని. కావాలంటే నీ పిల్లల్ని కూడా ఇక్కడికే పంపించు. నన్ను క్షమించలేవా అమ్మా? ఈ తల్లి నిన్ను క్షమిస్తుంది, కానీ అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది. అది నిన్ను క్షమిస్తుందా బాబు? ఇక చాలు. గట్టయ్యా, అమ్మగారు, కొత్తగా వచ్చిన అతిథుల్ని పొలిమేర దాటిచ్చిరా. మనకు కాని వారు ఎవరు మన ఊరిలో ఉండడానికి వీల్లేదు. అలాగే అమ్మగారు. పదండి బాబు. గట్టయ్య, అమ్మా, గేటు వేసి వెళ్ళు. ఈ మధ్య విదేశీ కుక్కలు ఇంట్లో చొరబడడానికి ప్రయత్నిస్తున్నాయి. తలుపులు దడేలమని మోసుకున్నాయి. శాశ్వతంగా తెంచుకున్న పంతానికి సూచనగా. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.